చందమామ మహాభారతం 33వ భాగం. ఘోషయాత్ర. పాండవుల వృత్తాంతం విని ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపపడటము, రానున్న దానిని గురించి భయపడటము శకుని గమనించి ఆ సంగతి కర్ణుడితో చెప్పాడు. వాళ్ళిద్దరూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ముసలిరాజు మదనపడుతున్న మాట చెప్పారు. అది విని దుర్యోధనుడికి దిగులు పుట్టింది. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, రాజా, నీ తెలివితేటల వల్ల అరణ్యాలలో అష్టకష్టాలు పడుతున్న పాండవులు దిగులు పడాలిగాని వారి రాజ్యం కూడా వశపరచుకుని మహారాజువై సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్న నీకు దిగులెందుకు? పాండవులిప్పుడు ద్వైతవనంలో ఉన్నారట. ఈ స్థితిలో వారి దగ్గర నీ వైభవం ప్రదర్శించినట్లయితే వాళ్లు మరింత ఏడుస్తారు. నీ రాణివాసాలను చూసి ఆ ద్రౌపది కుళ్ళిపోవాలి అన్నాడు. శకుని కర్ణుడు చెప్పినట్టు చేసి తీరాలన్నాడు. ఇద్దరి మాటలు విని దుర్యోధనుడు, మీ ఆలోచన ఎంతో బాగున్నది, కాని నా తండ్రి మనల్ని ద్వైతవనం వెళ్లనిస్తాడా అని నా అనుమానం. అసలే ఆయన పాండవుల స్థితి చూసి పశ్చాత్తాపపడుతున్నట్టు మీరు చెప్పారు గదా. అందుచేత మనం పాండవుల కష్టాలు కళ్లారా చూసి ఆనందించటానికి ఉపాయం ఏదన్నా ఉంటుందేమో. మీరు దుశ్శాసనుడితో కూడా ఆలోచించి రేపు ఉదయం నాకు చెప్పండి. మన ప్రయాణానికి భీష్ముడు కూడా ఒప్పుకోవలసి ఉంటుంది. మరి ఆ పెద్దవాళ్లిద్దరినీ ఒప్పించే మార్గం ఆలోచించండి అని శకుని కర్ణులను పంపేశాడు. మర్నాడు కర్ణుడు వచ్చి శకుని దుశ్శాసనులు వింటుండగా దుర్యోధనుడితో, మన గోవుల మందలు ద్వైతవనంలో ఉన్నాయి. వాటికి క్రూరమృగాల బాధ లేకుండా రక్షించే ఏర్పాట్లు చూడటం నీ విధి. అందుచేత ద్వైతవనానికి ఆ పనిమీద వెళతామంటే ముసలిరాజు తప్పక ఒప్పుకుంటాడు. మనం ఆర్భాటంగా ద్వైతవనానికి వెళ్లి పాండవులను అడలగొట్టి వద్దాం అన్నాడు. అందరూ చప్పట్లు చరిచి కర్ణుడి ఆలోచనను ప్రశంసించారు. వాళ్లు సమంగుడనే గొల్లవాణ్ణి పిలిచి, నువ్వు మా వెంట పెద్దరాజు దగ్గరికి వచ్చి ఆయనతో మన ఆవుల మందలు ద్వైతవనంలో ఉన్నాయని చెప్పు అన్నారు. ఆ గొల్లవాడు దుష్టచతుష్టయం వెంట ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, దేవా, మన ఆవుల మందలు ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నాయి. అక్కడ వాటికి చక్కని మేత ఉన్నది. మందలు క్షేమంగానే ఉన్నవిగాని వాటికి క్రూరమృగాల బాధ ముందు లేకుండా కాపాడాలి. ఈ మాట చెప్పటానికే నేను వచ్చాను అన్నాడు. అప్పుడు కర్ణశకునులు ధృతరాష్ట్రుడితో, దుర్యోధనుడు అక్కడికి వెళ్లి క్రూరమృగాలను వేటాడితే మందలకు క్షేమం కలుగుతుంది. అదిగాక దూడలకు గుర్తులు వేయించటము, వాటి పోషణ ఏర్పాట్లు కూడా చూసి రావచ్చు అన్నారు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు, మందలను క్రూరమృగాల నుంచి రక్షించటమైతే మంచిదేగాని ఈ సమయంలో ద్వైతవనానికి వెళ్లటం మంచి పని కాదు. జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్న పాండవులు ఆ వనంలోనే ఉన్నారు. మీరు అక్కడికి పోతే ఏదో ఒక దురంతం ఆరగవచ్చు. అందులో మీ తప్పేమీ లేకపోయినా అపకీర్తి మీకే వస్తుంది. మిగిలిన పాండవుల నుంచి భయం లేదుగాని భీముడు పగపట్టిన తాచులాంటివాడు. ద్రౌపది కూడా అలాంటిదే. మీరు కూడా తొందర స్వభావం కలవాళ్లు. మీకు జగడం వచ్చిందంటే చాలా ప్రమాదం కలుగుతుంది. ఇటీవలనే అర్జునుడు స్వర్గానికి వెళ్లి దివ్యాస్త్రాలు తెచ్చాడట. మీరు అతనికి చాలరు. అందుచేత గోవుల రక్షణకు మీరు వెళ్ళక మరెవరినైనా పంపండి అన్నాడు. శకుని ధృతరాష్ట్రుడితో, మేము ఎలాంటి ఒడుదుడుకులు రానివ్వము. అసలు మేము పాండవులున్న ప్రాంతానికే పోము. కొద్ది రోజులపాటు వనవిహారం చేసి గోవుల మందలను పరీక్షించి మా దారిన తిరిగి వచ్చేస్తాము. పాండవులు కూడా ధర్మరాజు మాట మీరి తొందరపాటు పనులు చేయరు. ధర్మరాజు ధర్మమూర్తి గదా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటలు నమ్మి, సరే, వెళ్ళిరండి అన్నాడు. దుర్యోధనుడు పరమానందంతో కర్ణశకుని దుశ్శాసనులను వెంటబెట్టుకుని అనేకమంది పౌరులు వారి భార్యలు వెంటరాగా ఘోషయాత్ర మీద బయలుదేరాడు. అతని వెంట అనేకవేల రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యము, వేటగాళ్లు, 100 మాగధులు బయలుదేరారు. బళ్లమీద రకరకాల వస్తుసామాగ్రి వచ్చింది. కొన్ని రోజులకు వీరంతా ద్వైతవనానికి చేరి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. మందలన్నిటినీ పరీక్షించి ఆవులను, ఎద్దులను, ఆబోతులను వేరువేరుగా ఏర్పాటు చేసి అన్నిటికీ గుర్తులు వేసి గోవులను రక్షించేవారికి తగిన హెచ్చరికలు ఇచ్చి వారి బహుమానాలిచ్చి వారి ఆటపాటల వినోదాలు చూసి ఆనందించారు. శిబిరానికి కావలసిన పాలు, పెరుగు వచ్చాయి. వేటగాళ్లు వేటాడి మాంసం తెచ్చారు. దుర్యోధనుడు స్త్రీలను, కొడుకులను, స్నేహితులను వెంటబెట్టుకుని వనవిహారం చేస్తూ వన సౌందర్యం చూసి ఆనందిస్తూ ద్వైతవనం మధ్య ఉండే సరస్సు వద్దకు వచ్చి దాని గట్టున విడిది చేశాడు. అదే సరస్సు అవతలి గట్టున ధర్మరాజు ఆశ్రమం ఉన్నది. దుర్యోధనుడు చేరిన సమయానికి ధర్మరాజు తన వెంట ఉన్న బ్రాహ్మణుల సహాయంతో సద్యస్కమనే యజ్ఞం చేయటానికి దీక్షలో ఉన్నాడు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం అతని సేవకులు సరస్సు ఇవతలి గట్టున కుటీరాలు నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పుడు సరస్సుకు రక్షకులుగా ఉన్న గంధర్వ భటులు వారికి అడ్డం వచ్చి, ఇక్కడ ఎవరూ విడియరాదని మా ప్రభువుగారి ఆజ్ఞ. మీరు ఈ చోటు వదిలి మరెక్కడనైనా విడుదలు కట్టుకోండి అన్నారు. తన సేవకులు వచ్చి ఈ సంగతి చెప్పగానే దుర్యోధనుడు పొగరుగా తన సైనికులను పిలిచి ఆ గంధర్వ భటులను తరిమివెయ్యమని ఆజ్ఞాపించాడు. వాళ్లు వెళ్లి గంధర్వ భటులతో,
దుర్యోధన మహారాజుగారు ఇక్కడ విహారం చేయవచ్చారు. మీరు వెళ్ళిపొండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అని భయపెట్టారు. గంధర్వ భటులు నవ్వి, మీరు ఎవరిని భయపెడదామనుకుంటున్నారు? మీ మహారాజంటే మేము లక్ష్యపెట్టేవాళ్లం కాము. మా ప్రభువు చిత్రసేనుడనే గంధర్వరాజు. మీరు మర్యాదగా ఈ చోటు వదిలి అవతల పక్క ఉన్న ధర్మరాజు ఆశ్రమం పక్కనో మరొక చోటనో విడుదలు కట్టుకోండి. ఇది మా గంధర్వరాజు విహరించే స్థలం అన్నారు. ఈ సంగతి విని దుర్యోధనుడు తోక తొక్కిన తాచులాగా అయి, నన్ను ఆజ్ఞాపించటానికి గంధర్వులెవరు అని గంధర్వుల మీదికి తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. ఈలోపుగా గంధర్వులు చిత్రసేనుడి ఆజ్ఞ పొంది దుర్యోధనుడి బలాలను తుక్కుతుక్కు చేసేశారు. ఇదంతా దూరాన్నుంచి చూస్తున్న కర్ణుడు, దుర్యోధనుడు మెచ్చుకోగలందులకు గంధర్వ భటుల మీదే యుద్ధానికి వెళ్లి కొందరు భటులను చంపాడు. కాని అంతలోనే గంధర్వ భటులు వేల సంఖ్యలో వచ్చి కర్ణుణ్ణి చుట్టుముట్టారు. దుర్యోధనుడి తమ్ములు కర్ణుడికి సహాయంగా వెళ్లారు. చిన్న కొట్లాట కాస్తా పెద్ద యుద్ధమై కూర్చున్నది. చిత్రసేనుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయా యుద్ధం ప్రారంభించేసరికి దుర్యోధనుడి సైనికులు పారిపోసాగారు. దుర్యోధనుడి తమ్ములు వాళ్లను మళ్లించటం మొదలుపెట్టారు. కర్ణుడు ఒక్కడే ధైర్యంగా నిలబడి పోరాడాడు. కాని గంధర్వ సైనికులు అతని రథాన్ని ముక్కలు ముక్కలు చేశారు. కర్ణుడు విరధుడై వికర్ణుడి రథమెక్కి పారిపోయాడు. దుర్యోధనుడు గంధర్వులకు దొరికిపోయాడు. చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి చంపక పెడరెక్కలు విరిచికట్టి వశపరచుకున్నాడు. అది చూసి మిగిలిన గంధర్వులు దుర్యోధనుడి తమ్ములను, వారి భార్యలను పట్టి బంధించారు. తమ నాయకులను గంధర్వులు చెరపట్టి తీసుకుపోతుండటం చూసి కౌరవ సైనికులు ధర్మరాజు ఆశ్రమానికి పరిగెత్తిపోయి అతనితో, మహాత్మా, కౌరవ కుమారులను వారి భార్యలను పట్టుకుని గంధర్వులు గంధమాదన ప్రాంతాలకు తీసుకుపోతున్నారు. దయ ఉంచి వారిని విడిపించు అని మొరపెట్టుకున్నారు. భీముడి మాటలు విని కాగల పని గంధర్వులే చేశారు. పెద్దపెట్టున సైన్యాలను కూర్చుకుని యుద్ధం చేసే అవసరం తప్పింది. కష్టాలలో ఉన్న మంచివారికి దేవుడు అలా సాయపడతాడు అన్నాడు. ధర్మరాజు భీముణ్ణి మందలిస్తూ, ఇలా మాట్లాడటానికి ఇదా సమయం? కౌరవులు ఇప్పుడు మనల్ని శరణుజొచ్చారు. వారిని ఆదుకోవటం మన ధర్మం. మన జ్ఞాతుల భార్యలకు అవమానం జరిగితే మనకు అవమానం కాదా? నేను యజ్ఞదీక్షలో ఉన్నాను గనుక నువ్వు, అర్జున, నకుల, సహదేవులు మన పరివారాన్ని వెంటబెట్టుకుని గంధర్వులను వెన్నంటి వెళ్లి కౌరవుల భార్యలను విడిపించండి. తొందరపడి గంధర్వులతో యుద్ధానికి దిగవద్దు. వీలైతే మంచి మాటలతో పనిచేసుకురండి. అది సాధ్యం కాకపోతేనే యుద్ధం చెయ్యండి. జ్ఞాపకం ఉంచుకోండి, మన మధ్య కయ్యం వస్తే వారు 100గురు, మనం 5గురము. కాని పైవాళ్లతో కయ్యం వస్తే మనం 105గురం అన్నాడు. అర్జునుడు ధర్మరాజు చెప్పినట్టు చేస్తామని భీమ, నకుల, సహదేవులతో యుద్ధానికి సిద్ధమై వేగంగా పరిగెత్తే రథాలెక్కి గంధర్వులు వెళ్లిన దారిన బయలుదేరాడు. కౌరవ సైనికులకు ప్రాణాలు లేచివచ్చాయి. పాండవులు తమను వెన్నంటి వస్తున్న సంగతి తెలిసి గంధర్వులు ఆగారు. అర్జునుడు వారిని సమీపించి, ఓ గంధర్వులారా, మీరు పట్టుకుపోతున్న దుర్యోధనుడు మా సోదరుడు. అతన్ని విడిచిపుచ్చండి. ఇది మా అన్న అయిన ధర్మరాజు కోరిక అన్నాడు. ఇలా చేయమని మాకు దేవేంద్రుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ పాలించటం మా ధర్మం అన్నారు గంధర్వులు. స్త్రీలను గంధర్వరాజు చెరపట్టటం చాలా అనుచితం. మా మాట విని దుర్యోధనుడు మొదలైన వారిని, వారి భార్యలను విడిచిపెట్టండి. మంచిగా మీరు అలా చేయకపోతే మీతో యుద్ధం చేసి మా వారిని మేము విడిపించుకోవలసి వస్తుంది అన్నాడు ఆరనావుడు. అయితే గంధర్వులు మంచి మాటలకు లొంగక యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవులకు, గంధర్వులకు యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుణ్ణి, అతని తమ్ముళ్లను పట్టుకున్నట్టే పాండవులను కూడా పట్టుకోవాలని గంధర్వులు ఆ పాండవులను చుట్టుముట్టారు. కాని పాండవుల మీద ఈ ఎత్తు పారలేదు. అర్జునుడు గంధర్వ సైనికులను తన బాణాలతో తీవ్రంగా గాయపరచసాగాడు. వాళ్లు తనపై విసిరిన ఆయుధాలను మధ్య దారిలో విరగగొట్టాడు. యుద్ధం మధ్యలో చిత్రసేనుడు, అర్జున, నన్ను గుర్తించలేదా? నేను చిత్రసేనుణ్ణి, నీ స్నేహితుణ్ణి. ఈ దుర్మార్గుడైన దుర్యోధనుడు మీకు, ద్రౌపదీకి తన వైభవం ప్రదర్శించి బాధించటానికి ఘోషయాత్ర నెపంతో తన పరివారాన్ని వెంటబెట్టుకుని ద్వైతవనానికి బయలుదేరాడు. అది తెలిసి దేవేంద్రుడు వీళ్లందరినీ పట్టి స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. అందుచేత ఆయన ఆజ్ఞ నిర్వర్తిస్తున్నాను అన్నాడు. దానికి అర్జునుడు, ఇతను దుర్మార్గుడేగాని మా దాయాది. ఇతన్ని విడిపించుకురమ్మని మా ధర్మరాజు మమ్మల్ని ఆజ్ఞాపించాడు. నువ్వు మా ధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయన చెప్పినట్లు చేస్తే బాగుంటుంది. నీ మిత్రుడిగానూ శిష్యుడిగానూ ఈ మాట అడుగుతున్నాను అన్నాడు. చిత్రసేనుడు, అర్జునుడు మొదలైన వారి వెంట ఆశ్రమానికి వచ్చి ధర్మరాజుతో జరిగినదంతా చెప్పాడు. అంతా విని ధర్మరాజు, గంధర్వరాజా, మీరు దుర్యోధనుణ్ణి చంపకపోవటం నిజంగా మా అదృష్టం. మా కులానికి గొప్ప ఆపద తప్పింది. మిమ్మల్ని చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. మీరు నా విన్నపం మన్నించి దుర్యోధనాదుల నందరినీ విడిచిపుచ్చండి అని వేడుకున్నాడు. చిత్రసేనుడు ధర్మరాజు కోరినట్టు కౌరవులను విడిచిపుచ్చి సపరివారంగా స్వర్గానికి వెళ్లిపోయాడు.
తరువాత ధర్మరాజు దుర్యోధనుణ్ణి దగ్గరికి పిలిచి, బాబూ, ఎప్పుడూ ఇలాంటి పని చేయకు. అందువల్ల సుఖం కలగదు. జరిగిన దానికి విచారించక అంతఃపుర స్త్రీలతో ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. చందమామ మహాభారతం 33వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.